రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చాలు. దేవుని ప్రేమించే వారికి గుర్తుంచుకోండి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. నీ జీవితంలో ఆయా పరిస్థితులు కూడా నువ్వు వెళుతున్నప్పుడు అది ఎవరికి అర్థం కాదు, నీకు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. కానీ ఆ పరిస్థితులు కూడా నువ్వు వెళుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, దేవుని ప్రేమించు వారికి. నోవహు దేవుడిని ప్రేమించాడు కాబట్టే నోవహు దేవుడు చెప్పినట్టుగా అంత పెద్ద ఓడను కట్టాడు. అంతకాలం లోపలే ఉన్నాడు. కానీ తనకు తెలియదు ఎప్పుడు బయటికి రావాలను, ఏం జరుగుతుందో అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, బయటికి రా నోవహు, దెర్ ఈస్ గోయింగ్ టు బి గ్రేట్ ఫ్యూచర్ ఫర్ యూ. నీ దేవుడు ఎవరు తెలుసా? హీ ఈజ్ ఎ గాడ్ హూ ప్లాన్స్ ఫర్ యూ. నీకోసం ప్రణాళికలు. నీ కష్ట కాలంలో అది నీకు ఒక సైలెంట్ పీరియడ్, అది నీకు ఒక టెస్టింగ్ పీరియడ్, అది పరీక్ష కాలం, అది నువ్వు భరించలేనటువంటి పరిస్థితులుగా నువ్వు వెళుతూ ఉంటావు. కానీ దేవుడు కామ్గా లేడు. దేవుడు ఒక ప్రణాళికతో సిద్ధమయ్యాడు. అందుకే పౌలు అంటున్నాడు, ఆయన సంకల్పము చొప్పున పిలబడిన వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవి. సమస్తము సమకూడి జరుగుచున్నవి అంటే నీకు అనుకూలంగానే జరుగుతున్నాయి. బయటికి వస్తే, ముందుగా వస్తే జలం ఉంది, నోవహు ఉండలేడు. బయటికి వస్తే కుళ్ళిన శవాలు ఉన్నాయి, బయటికి వస్తే నోవహు చచ్చిపోతాడు ఆ యొక్క కుళ్ళిన శవాల దెబ్బకు. బయటికి వస్తే పరిస్థితుల్లో తన కుటుంబం ఉండలేదు. ఎందుకు? అక్కడ మంచి వాతావరణం లేదు. అందుకే 1 సంవత్సరం 10 నెలలు దేవుడు చూశాడు. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ సెట్, అప్పుడు అంటున్నాడు, బయటికి రా నోవహు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడ నీ కొత్త ఆరంభాన్ని ఇస్తాడు తెలుసా? నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడే. నువ్వు దేవుని బిడ్డగా కష్టాల్లో ఉన్నప్పుడే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఓడ బయట శాపం యొక్క శిక్ష ఉంది, ఓడ లోపల దేవుని బిడ్డ కూడా కొన్ని ప్రెషర్ గుండా వెళుతున్నాడు, కొంత ఒత్తిడి గుండా వెళుతున్నాడు, కొంత కష్టం గుండా వెళుతుంటున్నాడు. కానీ అది మేలు కొరకే. ఈ దినాన భూలోకంలో నువ్వు నేనున్నావంటే దానికి కారణం ఎవరు తెలుసా? నోవహు కుటుంబం. దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది నోవహు 3 కుమారులు. ఈ 3 కుమారుల నుంచే భూమిపైకి జనాంగం విస్తరించింది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి DNA పరీక్షల్లో తేలినటువంటిది ఏంటంటే 3 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారంట భూలోకంలో. ఎవ్రీబడి వర్ కేటగరైజ్డ్ ఇంటూ 3 persons, 3 groups, ఓన్లీ 3 groups. నాకు అనిపిస్తుంది ఆ 1 సంవత్సరం 10 రోజులు లోపల ఉన్నందుకు ఈరోజు ప్రపంచంలో ఉండే వారందరికీ నోవహు కుటుంబం ప్రారంభమైంది. హల్లెలూయా. ఈరోజు కొద్దిగా నీ జీవితంలో కష్టం, కొద్దిగా నీ జీవితంలో బాధ, కానీ వాటి మధ్య దేవుని బిడ్డగా నువ్వు ఎప్పుడైతే గడుపుతూ ఉంటావో, సనగకుండా గొనగకుండా దేవుడు పెట్టినటువంటి ఆ కట్టుబాట్లలో ఆ యొక్క పరిస్థితులను నమ్మకంగా ఉంటావో, there is going to be great future. వేల సంవత్సరాలుగా భూమిపైన మనుషులు బ్రతుకుతున్నారు అంటే దాని వెనక నోవహు కుటుంబం ఉంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఆయా సందర్భాల్లో క్రైస్తవ జీవితంలో కొన్ని అనుభవాలు ఏ రకంగా ఉంటాయంటే వీ విల్ బి బౌండెడ్. కొన్ని పరిస్థితుల ద్వారా అట్లే ఫిక్స్ అయిపోయింటాం, ఎక్కడికి పోము, ఏం చేయలేము, ఏం అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒకటి నువ్వు చెప్పాల్సింది ఏంటి తెలుసా? నా దేవుని ప్రణాళిక నా కొరకు సిద్ధమవుతుంది. హల్లెలూయా. దేవుని ప్రణాళిక మన కొరకు సిద్ధమవుతుంది. వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇంటు ద గ్రేటర్ ప్లేస్. కొత్తదైనటువంటి ఉన్నతమైన ఆశీర్వాద అనుభవాల్లోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. దేవుని బిడ్డలారా, నోవహుకు తెలియదు, నోవహు కుటుంబానికి తెలియదు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఏం జరుగుతుందో అర్థం కాదు. లోపల ఉన్నారు, దేవుడు మాట్లాడు. ఈ పక్షుల శబ్దాలు, ఈ జంతువుల శబ్దాలు ఇవే ఉన్నాయి. వాళ్ళ భార్య ఒకవేళ కష్టపడుతుందేమో, కోడళ్ళు కష్టపడుతున్నారేమో, ఏం పెళ్లి చేసుకున్నారా, ఈ ఇంట్లో వచ్చి పడ్డాను అనుకుంటూ ఉంటారు. ఎందుకు తెలుసా? 1 రోజా 2 రోజుల 1 సంవత్సరం 10 రోజు చెక్కతో చేసిన దాంట్లో ఉంటే ఎట్లా ఉంటుందో పరిస్థితి ఆలోచించండి. అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డగా నీ జీవితంలో దేవుని కొరకు నువ్వు జీవిస్తుండగా కొన్ని సందర్భాల్లో దేవుడు ఒక సిచ్యువేషన్స్లోకి తీసుకొచ్చి అక్కడ నువ్వు ఫిక్స్ అయిపోయావేమో అనే రకంగా కనపడుతుంది. అక్కడే నువ్వు దేవుని కొరకు పరిశుద్ధంగా, యథార్థంగా, భక్తిగా ఆయన చెప్పేంత వరకు బయటికి రాకుండా ఉండేటువంటి వ్యక్తివైతే గుర్తుంచుకో, నీ కొరకు ఒక బంగారు భవిష్యత్తు ఉంది. పౌలు జీవితంలో కూడా పౌలు అంటాడు,
ఒకప్పుడు నా జీవితంలో వస్త్రహీనత వచ్చింది, ఉపద్రవం వచ్చింది, కరువు వచ్చింది, నా జీవితంలో కొన్ని అనుభవాలు వచ్చాయి. కానీ ఇవన్నీ సమకూడి మేలుకరంగా జరిగాయి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక ఓడ అనుభవంలో నువ్వు ఉన్నావేమో, ఓడ లోపల నువ్వు ఉన్నావేమో, నీ కుటుంబం ఒక ఓడ లోపల ఉందేమో, లేకపోతే నీ యొక్క ఆర్థిక పరిస్థితులు, నీ ఆరోగ్య పరిస్థితులు ఓడ లోపల ఉన్నాయేమో. దేవుడు మాట్లాడుతుంటున్నాడు, డోంట్ డిస్కరేజ్డ్. నువ్వు కృంగిపోవద్దు, నువ్వు దేవుని పైన విసుగు చెందవద్దు. ఒకటి, గాడ్ ఈస్ ప్రిపేరింగ్ సంథింగ్ బెటర్ ఫర్ యూ. ఏదో ఒక శ్రేష్టమైన దాన్ని నీ కోసం దేవుడు సిద్ధపరుస్తున్నారు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ అంటారు. నీ కొరకు ఒక శ్రేష్టమైనది ఉంది. డోంట్ వరీ. నోవహుకు తెలియదు ఏం జరుగుతుందో. దేవుడు సైలెంట్గా ఉన్నాడు. పరిస్థితులన్నీ అట్లాగనే ఉన్నాయి. 1 రోజా 2 రోజుల, 1 సంవత్సరం 10 రోజుల ఆ రకంగా ఉండగా దేవుడు అంటున్నాడు, బయటికి రా. నీ దేవుడు ఎవరు తెలుసా? ఆయన నీ కొరకు కొత్త భవిష్యత్తును నిర్మించేటువంటి దేవుడు. యావే కదాష్. నీ కొరకు ఒక నూతన ప్రారంభం, నూతనమైన భవిష్యత్తు, నూతనమైన కార్యాలు నీ కొరకు సిద్ధం చేస్తూ ఉన్నాడు దేవుడు. రెండవదిగా అదే ఆదికాండం 8వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి. చాలు. దేవుడు చెప్పేంత వరకు నోవహు ఏమన్నా తొందరపడ్డాడండి? 1 సంవత్సరం 10 రోజులు బయటికి వచ్చి తలుపు తట్టి, దేవా ఎక్కడున్నావు, ఏం చేసావని ఎప్పుడన్నా అడిగాడా? బైబిల్ ఆ మాటలు మనకు కనపడవు. దేవుని బిడ్డలారా, నోవహు జీవితంలో భవిష్యత్తు విషయంలో తొందరపడలేదండి. నా భవిష్యత్తు ఏమవుతుందో, తొందరపడిన వ్యక్తే అప్పుల పాలవుతాడు, తొందరపడినటువంటి వ్యక్తే అనారోగ్యం పాలవుతాడు, తొందరపడినటువంటి వ్యక్తే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు, తొందరపడేటువంటి వ్యక్తే తన జీవితంలో సాతాను చేతుల్లోనికి తొందరగా వెళ్ళిపోతాడు. నోవహు 1 సంవత్సరం 10 రోజులు ఉన్నాడు. రెండవదిగా భవిష్యత్తు విషయంలో దేవుడు నీకు చెప్పే మాట, భవిష్యత్తు కొరకు తొందరపడవద్దు. నీ దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండే దేవుడు. ఆయన కాలానికి అతీతుడు. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో ఉదయకాల సందేశాలను అందించిన ఒక 3 రోజుల క్రిందట, ఆయన కాలానికి అతీతుడు. నీవు ఒక కాలంలో ఉంటావు, నీకు అర్థం కాదు. దేవుడు కాలం బయట ఉన్నాడు. ఇప్పుడు దేవుడు 2000 సంవత్సరం డిసెంబర్లోకి వెళ్ళగలడు, ఇప్పుడు ఉండగలడు. 2027 డిసెంబర్లో కూడా ప్రభు వెళ్ళగలడు. ఇప్పుడు దేవుడు అలాంటి శక్తి కలిగినటువంటి దేవుడు నోవహును లోపల ఉంచేశాడు. బైబిల్లో వ్రాయబడింది చూడండి, 7వ అధ్యాయం, ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనం. ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదయు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. మూసివేసెను. ఏమంట? మూసివేశాడంట. దేవుడు తలుపేసేసాడు. దేవుని బిడ్డలారా, నాకు అనిపిస్తుంది తలుపేసినప్పుడు నోవహు అనుకున్నాడు, ఒక వారం రోజుల తర్వాత వర్షం వారం రోజులు అయిపోతుందేమో, లేకపోతే ఒక 2 వారాల తర్వాత. ఇదేంటిది, 1 నెల అయిపోయింది, 2 నెలలు, 3 నెలలు. ఏమైంది ప్రభువా, ఎక్కడున్నావు? పైన తలుపు కొట్టి కింద బయటకు ఏం చేయలేదు, తొందరపడలేదు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీ దేవుని చేతిలో నీ భవిష్యత్తు ఉంది అని నమ్మేటువంటి వ్యక్తి ఎప్పటికీ తొందరపడాడు. అమ్మో ఏమవుతుందో, వాళ్ళకి అట్లయింది, నాకు ఇంకా జరగల, ఆ కుటుంబంలో ఇది జరిగింది, నాకు ఇంకా కాల, వాళ్ళకు ఈ మేలు కలిగింది, నాకు ఇంకా రాలేదు అని ఎవరైతే తొందరపడతారో వాళ్ళ జీవితంలో దేవుని ప్రణాళికలోంచి పక్కకి వెళ్ళిపోతారు. 1 సంవత్సరం 10 రోజులు తొందరపడకుండా ఉన్నాడు కాబట్టి ఒక బంగారు భవిష్యత్తు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ఆత్మీయ సత్యాన్ని చెప్తాను. దేవుడు మూసేశాడు. ఎందుకు మూసాడు చెప్పండి? దేవుడు మూయాల్సిన పరిస్థితి ఏముంది? కానీ విచిత్రమైన విషయం తెలిసిన, బైబిల్లో ఎక్కడ కూడా దేవుడు తలుపు తెరిచినట్టుగా లేదు. మూసేశాడు దేవుడు, అంతే, తలుపు తెరవలేదు. ఇక్కడే ఒక ఆత్మీయ సత్యం ఉంది. రక్షణ అంటే ఏంటి తెలుసా? రక్షించబడిన వ్యక్తి ఏంటి తెలుసా? దేవుడు చెప్పిన బౌండరీస్లోనే ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉండమంటాడు అక్కడే ఉంటాడు. హీ విల్ నాట్ క్రాస్. చర్చిలో ఏ రకంగా ఉంటాడో ఇంట్లో అదే రకంగా ఉంటాడు, ఇంట్లో ఏ రకంగా ఉంటాడో ఆఫీస్లో అదే రకంగా ఉంటాడు, ఆఫీస్లో ఏ రకంగా ఉంటాడో అదే రకంగా స్నేహితుల దగ్గర ఉంటాడు. హీ విల్ బి విత్ ఇన్ ద బౌండరీస్.
రక్షణ అనేటువంటిది నువ్వు మూతబడినటువంటి ఒక స్థలంలో ఉంటావు. నీ ఫ్రెండ్స్ లాగా జల్సాలకు పోవు, నీ ఫ్రెండ్స్ తిరిగినట్టుగా నువ్వు తిరగవు, నీ ఫ్రెండ్స్ కోరుకున్నట్టుగా నువ్వు కోరుకో. నువ్వు మూత వేయబడినటువంటి ఒక స్థలంలో ఉంటావు. అదే రక్షణ, అదే మారు మనసు, అదే దేవుని బిడ్డకు ఉండాల్సిన లక్షణం. ఈరోజు చర్చిలో మాత్రం బాగుంటూ బయటకు వెళ్ళిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించే వ్యక్తివైతే నీవు నోవాహులాగా దేవుడు నీ తలుపు వేయలేదు. నువ్వు తలుపు తెరుచుకున్నావు, నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నావు, నీ ఇష్టానుసారంగా తిరుగుతుంటున్నావు. దేవుని బిడలారా, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, నోవహు తలుపు మూస్తే ఏమవుతుందో తెలుసా? ఒకవేళ నోవహు తలుపు మూసుకునింటే జలప్రలయములో వచ్చినటువంటి నీళ్లు ఆ తలుపును తెరిచేవి, లోపలికి నీళ్లు వచ్చేవి. దేవుడు మూసాడు కాబట్టి నీళ్లు వచ్చాయి, కానీ తలుపుని ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదు. నోవహు లోపల సేఫ్గా ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆ నీళ్ళకు తెలుసు ఆ తలుపు ఎవరు మూసారో, ఆ జలప్రలయం తెలుసు ఎవరు మూసారో. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుని యొక్క బిడ్డగా, ఇఫ్ యు ఆర్ విత్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్, దేవుడు చెప్పినట్టుగా వాక్య ప్రకారం నీ జీవితంలో నువ్వు జీవించే వ్యక్తి అయితే గుర్తుంచుకో, ఏ జలప్రలయం కూడా నిన్ను తాకదు. హల్లెలూయా. ఏ సాతాను దాడి కూడా నిన్ను తాకదు. లోపల ఉండేటువంటి నోవహు సేఫ్గా ఉన్నాడు. బయట నా ఇష్టానుసారంగా నేను జీవిస్తా. బైబిల్లో వ్రాయబడింది కదా, నోవహు కాలంలో ఎలా ఉన్నారు? తలంపులలోని ఊహ అంతా, గత ఆదివారం చెప్పాను, వాళ్ళ తలంపులని ఊహ అంతా చెడిపోయింది. జీవితంలో ఎక్కడి నుంచి చెడిపోయారో తెలుసా? వాళ్ళు కూర్చొని ఆలోచన చేస్తే పాడు ఆలోచనలు. కానీ నోవహు లోపల ఉన్నాడు. దేవా, నా ఆలోచన కాదు, నీ ఆలోచన ప్రకారం ఉంటా, నీ ఆలోచన కొరకు నేను ఎదురు చూస్తా, నీవు చెప్పేంత వరకు నేనుంటా. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో నీ భవిష్యత్తు విషయంలో తొందరపడవద్దు. నోవహు ఎన్ని రోజులు నువ్వు తొందరపడకున్నావు? నోవహు అంటాడు 370 రోజులు, 370 days ఐ వాస్ నాట్ ఇన్ హరీ. తొందరపడలేదు నేను. దేవుని బిడ్డలారా, నోవహు ఓపికతో కనిపెట్టాడు. ఈరోజు ఏదైనా ఒక ప్రయత్నం విషయంలో తొందరపడుతున్నావా? ఒక పెళ్లి విషయంలో, ఒక ఉద్యోగ ప్రయత్నం విషయంలో, ఒక డబ్బు సంపాదించే విషయంలో తొందరపడడం సాతాను యొక్క లక్షణం. తొందర పెడతాడు. 99% సమస్యలోకి వెళ్ళిన వారు ఎవరు తెలుసా? తొందరపడి నిర్ణయాలు తీసుకున్న వారే. కొన్ని సందర్భాల్లో ఎలా తొందర చేస్తారో తెలుసా? తొందరగా డబ్బు ఇచ్చేయండి బ్రదర్, డబ్బు కట్టేద్దాం బ్రదర్, డబ్బు కట్టేద్దాం. ఆ ఒక్కరోజు ఆగిపోతే ఆ ఆర్థిక ఇబ్బంది నీకు వచ్చేది కాదు. కానీ తొందర ఎలా ఉంటుందో తెలుసా? అబ్బా, వాళ్ళంతా కట్టేశారు, వాళ్ళకి వచ్చేసింది, నీకు రాలేదు. అలా తొందర చేస్తారు. ఆలస్యం చేసి ఏమైపోతుందో అని ఒక డైలాగ్ కూడా చెప్తారు కదా, ఆలస్యం విషం అవుతుంది, నీ అమృతం విషమైపోతుంది. తొందర. సైతాను స్ట్రాటజీ ఏంటి తెలుసా? తొందర. దేవుడు అంటాడు తొందరపడొద్దు, నేను నడిపిస్తా. దేవుడు ఎప్పుడు త్వరపడడు. సాతాను ఎప్పుడు తొందరపడతాడు. ఎందుకు తెలుసా? సాతానుకు తొందర ఎందుకు తెలుసా? లేదా సాతాను ఎందుకు తొందర పెడతాడు తెలుసా? దేవుని టైం వచ్చినప్పుడు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. అంతకుముందే సాతాను తొందర పెట్టి నీతో ఏదో ఒక తప్పు చేసి దేవుని చిత్తంలోంచి పక్కకి వెళ్ళిపెట్టేట్లు చేస్తాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నోవహుకు తొందర పెట్టింటాడు. వాళ్ళ భార్య ఒకవేళ అనింటదేమో, ఏంది ఈ తలకాయ నొప్పి? కోతులు ఉంటాయి కదా, కోతులు మనకు తెలుసు, మర్యాదగా ఉంటాయి కోతులు. ఒక చోట ఉంటాయి కోతి, మర్యాద ఉండదు. అక్కడే ఇక్కడే ఎగిరి కొట్లాట స్టార్ట్ అయింటుంది, జంతువుల మధ్య కొట్లాట. నోహతో భార్య అంటది, తెరిచే తలుపు, బయటికి పోతుంది కోతి. ఎందుకు లోపలది అంత ఓవర్ చేస్తుంది కోతి, బయట పంపించే కదా. వీడు చాలా చెడిపోతున్నాడు, తొందరగా పెళ్లి చేసి ఏదో ఒకట్లే జాయిన్ అయిపో, ఏం లేదు కదా, తొందరపడి జాయిన్ అయిపో. అక్కడే మనిషి దెబ్బతింటాడు. దేవుని బిడ్డలారా, నువ్వు తొందరతో తీసుకున్న నిర్ణయాలు, కోపంతో తీసుకున్న నిర్ణయాలు, నిరాశలో నువ్వు తీసుకున్న నిర్ణయాలు నీ జీవితాన్ని చాలా నాశనం వైపు నడిపిస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రైతు పొలంలో విత్తనాలు విత్తాడు అనుకుందాం. ఆ విత్తనం బయటకు వచ్చి మొక్క అయిపోయి పైకి వచ్చేంత వరకు టైం పడుతుంది. కానీ విత్తిన తర్వాత ఏం జరుగుతుందో రైతుకు అర్థం కాదు. నీళ్లు పోస్తాడు, అన్నీ చేస్తాడు, లోపల ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ రైతు లోపల ఏం జరుగుతుందని చిన్న పార తీసుకొని ఆ విత్తనాన్ని అట్లా లేపి చూశాడు అనుకో, మళ్ళీ పుడిచిపెట్టాడు అనుకో, ఇంకా విత్తనం బతకదు, చచ్చిపోయింటుంది. అదే మనతో సాతాను చేయిస్తాడు. తొందరపడు, ఏమో జరుగుతుందో ఏమో తెలియదు, ఏది ఏమవుతుందో అర్థం కావడంలే. ఏంది అబ్రహామా, పక్కన హాగర్ ఉంది, ఏం చేస్తున్నావు నువ్వు? వేస్ట్ క్యాండిడేట్ కాకపోతే పెళ్లి చేసుకో, ఆమెతో సంతానం
అని చెప్పిందా? లేదు. ఆమెతో పోదామా సంతానం వస్తుంది. త్వరపడింది శారై, జీవితంలో గొప్ప నష్టాన్ని కలిగించుకునింది. తనకే కాదు, తర్వాత తరాలు ఇప్పటి వరకు ఒక నష్టం. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, నీ భవిష్యత్తు విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. మరి ఏం చేయాలి? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనం. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుతారు? నూతన బలము పొందుతారు. నువ్వు దేవుని కోసం కనిపెడుతుండగా జరిగేటువంటిది ఏంటి తెలుసా? నూతన బలం. తొందరపడ్డావా? నీ తొందరకు నీవే బాధ్యత వహించాలి. తొందరగా. అందుకే తెలుసా, ఈరోజు ఏదైనా చూడండి, త్వరగా పైకి రావడానికి మీకు సులువుగా కొన్ని రోజుల్లోనే డబ్బు వస్తుంది, అయిపోయింది, ఫినిష్. అక్కడ ఒక స్కెచ్ సాతాను వేసింటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, దేవుని బిడ్డకి ఉండాల్సిన లక్షణం ఏంటంటే యెహోవా కొరకు ఎదురు చూచేవారు. అంటే దాని అర్థం ఏంటి? చేతులు ముడుచుకొని కూర్చోవడమా? అంటే ఏం పని చేయకుండా దేవుని దగ్గర ప్రార్థన చేశాను? నో. దేవుని బిడ్డలారా, విశ్వాసంతో సిద్ధపడ్డం. ప్రభువా, నన్ను ఒకవేళ ఈ తొందర పెట్టే పరిస్థితుల మధ్య నేను నీ వైపు చూస్తున్నాను ప్రభువా, నీవే నాకు సహాయం చేయి అని దేవుని దగ్గర ఎవరైతే గడుపుతారో వాళ్ళు యెహోవా కొరకు ఎదురు చూచేవారు. సాతాను పెట్టే తొందర కోసం ఎదురు చూడరు. దేవా, నీ సమయం కోసం ఎదురు చూస్తున్నా, నువ్వు సహాయం చేయి ప్రభువా. 1 సంవత్సరం 10 రోజులు నోవహు ఎదురు చూస్తూనే ఉన్నాడు. దాన్ని బట్టి నోవహు ఏమైనా నష్టం వచ్చిందా? ఏమీ లేదు. లోపల ఆరోగ్యంగానే ఉన్నాడు, లోపల సహాయకుడుగానే ఉన్నాడు, లోపల దేవుడు పోషిస్తూనే ఉన్నాడు, లోపల దేవుడు అతన్ని భద్రపరిచాడు. ఒకానొక సందర్భంలో 6 సంవత్సరాల క్రిందట ఒక యవనస్తుడు కాదు, మధ్య వయస్సు ఉన్నటువంటి వ్యక్తి నా దగ్గరికి వచ్చి కళ్ళనే నీళ్లు పెట్టుకున్నాడు. ఏమన్నాడంటే, అన్న, నేను ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నా, నేను నా ఉద్యోగంతోనే నా భార్యను నా తల్లిదండ్రులను చూసుకోవాలి, ఇది నా పరిస్థితి. కానీ ఇప్పుడు విచిత్రం ఏంటి తెలుసా? ఈరోజే ఒకటి వచ్చేసింది, నా ఉద్యోగం పోతుందంటనా, ఇది కాంట్రాక్ట్ ఉద్యోగం, నాకు ఉద్యోగం పోతుందంటనా, నేనేం చేయాలి? నా భార్య నన్ను చూసి ఒక మాట అంటుంది, నిన్ను చేసుకోకుండా వేరొకరిని చూసుకుంటే బాగుండేమో, నీకు ఉద్యోగం ఉందనుకొని చేసుకున్నాను, అది పర్మనెంట్, ఈరోజు ఉద్యోగమే పోతుంది, కాబట్టి ఏంటి నీ పరిస్థితి అని నా భార్య ప్రశ్నిస్తుందన్నా. ఏం చేయాలని అర్థం కావడం లేదు. నేను దేవుని బిడ్డనే కదన్నా, ఎందుకు దేవుడు నా జీవితంలో ఇది చేశాడు? నేనేం మాట్లాడలేదు, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేశాను, ప్రభువా సహాయం చేయి. దేవుని యొక్క ఆత్మ నాతో మాట్లాడుతున్నాడు, లేదు కొద్ది కాలం వెయిట్ చేయమను, దేర్ ఈస్ గోయింగ్ టు బి ఎ పర్మనెంట్ జాబ్ ఫర్ హిమ్. ఎక్కడ వెయిట్ చేయాలి? దేవుడు అంటున్నాడు, అదే అక్కడే కొద్ది కాలం ఉండమను, నథింగ్ విల్ హ్యాపెన్ టు హిమ్. ఏది కష్టం రాదు. దేవుని బిడ్డలారా, కళ్ళు తెరిచి చెప్పేశాను, డోంట్ వరీ బ్రదర్, దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. యూ విల్ గెట్ ఎ గవర్నమెంట్ పోస్ట్. ఆ అబ్బాయి నా సైడ్ ఏకటంగా చూసి, అన్నా నాకు ఇప్పుడు ఉద్యోగం పోతుందని ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నా, అది ప్రభుత్వం మాట, ప్రభువు మాట, నీ ఉద్యోగం ఉంటుందంట, అది కూడా గవర్నమెంట్ ఉద్యోగం. మీరు నమ్ముతానో రమ్మరు, 1 నెల, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా? ఆ ఉద్యోగం పోలేదు, ఆ ఉద్యోగం అట్లాగానే ఉన్నింది. 5వ సంవత్సరం అయిపోయింది, 6వ సంవత్సరం వస్తుండగానే దేర్ వాస్ ఎ గవర్నమెంట్ జీవో. ఈ వ్యక్తితో పాటు ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో వాళ్ళందరికీ గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నీ దేవుడు? ఎదురు చూచు లక్షణం ఎవరికి ఉంటుందో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. వాళ్ళు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. నోవహు, నీ భవిష్యత్తు విషయంలో తొందరపడ్డావా? నో అంటాడు. నో, ఐ వాజ్ నాట్ హరీ. ఎందుకు తెలుసా? ఐ నో మై గాడ్. ఏ దేవుడైతే నన్ను ఓడగట్టమని చెప్పాడు, ఏ దేవుడైతే నాకు సహాయం చేశాడు, ఏ దేవుడైతే పశువులను పక్షులను తీసుకొని వచ్చాడు, ఏ దేవుడైతే తలుపు మూసాడు, ఏ దేవుడైతే జల ప్రళయంలో జలము నా దగ్గరికి రాకుండా చేశాడు. దేవుని బిడ్డలారా, మామూలుగా పైనుంచి వర్షమే మనం చూసాం ఈ రోజుల్లో. నోవహు దినాల్లో పైనుంచి వర్షం కాదు, పైనుంచి జలధారలు, భూమిలో నుంచి ఊటలు, కింద నుంచి నీళ్లు, పైనుంచి వర్షము, మోపైన వర్షం పడుతూ ఉండగా నోవహు ఓడ వెళ్ళిపోతుంది.
కింద డ్యామేజ్ లేదు, పైన డ్యామేజ్ లేదు, చుట్టూ మొత్తం భూమి అంతా నాశనం అయిపోయింది. కానీ ఒక్క నోవహు ఓడ మాత్రం సేఫ్గా ఉంది. ఎందుకు తెలుసా? నోవహు తెలుసు, ఐ నో మై గాడ్ ఈస్ ఇన్ కంట్రోల్. నా దేవుడు ఈ జంతువులను తీసుకొని వచ్చాడు, ఈ ఓడ నిర్మించడానికి సహాయం చేశాడు, ఈ జలప్రళయంలో తోడుగా ఉన్నాడు. సాతాన్ అంటాడు, తొందరగా నిర్ణయం తీసుకో. ఎట్లా ఉంటుందో తెలుసా? కొన్ని సందర్భాల్లో ఎంత ఒత్తిడి చేస్తారో తెలుసా? ఇది మంచి సంబంధం, ఇది పోతే ఇంకా కష్టం అండి, ఏంటి ఈ ఉద్యోగం, తొందరపడు, ఏదో ఒకటి చేసి యెహోవా కొరకు ఎదురు చూడు. ఆ సమయంలో కొద్దిగా బ్రదర్ ప్రార్థన చేసుకుంటాను. దేవుని బిడ్డ ఒకటి చెప్తున్నాను, దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. దేవుని యొక్క వాక్యములో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, అర్థం కావడం చెప్తాను. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ పడింది అనుకో, రెడ్ సిగ్నల్ వచ్చింది అనుకో, నువ్వు ఆగిపోకుండా వెళ్ళిపోవచ్చు. మన ముందు చాలా మంది పోతూ ఉంటారు, కానీ ఒక రోజు వస్తుంది, ఇంటికి వస్తుంది, ఏంటి ఇంత డబ్బు కట్టాలి అని వెళ్ళిపోవచ్చు, సిగ్నల్ దాటి వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత ఒక ఫైన్ కూడా ఉంటుంది. తొందరపడొద్దు నీ జీవితంలో. తొందరపడకుండా దేవుడు నూతనమైన ప్రారంభాన్నిచ్చే దేవుడు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నీ జీవితాల్లో గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తాడు, గొప్ప కార్యాలు. నోవహు తొందరపడకుండా 1 సంవత్సరం 10 రోజుల లోపలే ఉన్నాడు. ఆ తర్వాత భూమికి ఆదాము ద్వారా వచ్చిన సంతానం కాదు, నోవహు ద్వారా వచ్చిన సంతానము ద్వారానే దేవుడు భూమిని నింపాడు. దేవుని బిడ్డలారా, ఇది సులువుగా అర్థం కావడానికి చెప్తాను. ఇక్కడ ఒక బాణము, ఒక విల్లు ఉందనుకుందాం. బాణము దూరానికి వెళ్ళాలంటే ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ వెనక్కి లాగాలి. వెనక్కి లాగుతుంటే బాణం అనుకుంటుంది, ఎందుకు వెనక్కి లాగుతున్నావు? ముందుకు కదా పోవాల్సింది, వెనక్కి ఎందుకు లాగుతుంటున్నావు? ఎందుకు నన్ను నిలబెడుతున్నావు? ముందుకు నేను పోవాలి, నేను డిజైన్ చేయబడిందే ముందుకు వెళ్ళడానికి, కానీ ఇప్పుడు ఎందుకు నువ్వు వెనక్కి లాగుతున్నావు? ఆ వెనక్కి లాగడం అనేటువంటి ఒక ఆలస్యంలో ఎవరైతే ఉంటారో ఓపికతో అంత దూరానికి వెళ్ళిపోతారు. అదే బైబిల్ అంటది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. హల్లెలూయా. కొన్ని ఆలస్యాలు దేవుడు ఇంకా నిన్ను దూరానికి పంపడానికి, ఇంకా దూరంలో నువ్వు దేవుని యొక్క నామ మహిమార్థం వాడబడ్డానికి. ఇంకా దేవుడు అంటాడు, నీ బాణం ఇక్కడే ఉంటుంది, వెనక్కి లాగకపోతే దూరానికి వెళ్ళావు. నువ్వు ఆలస్యం అవుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో విశ్వాస జీవితంలో నువ్వు వెనక్కి వెళతావు, కానీ అది వెనక్కి అని అందరూ అనుకుంటారు, వెనక్కి వెళ్ళిపోయింది బాణం, కానీ తెలియదు వాళ్ళకు అది ఒక వ్యక్తి చేతుల్లో ఉంది. దేవుడు వెనక్కి లాగుతుండగా ఇట్ ఈస్ నాట్ ఫర్ ద డిలే, ఇట్ ఈస్ టు మూవ్ ఫార్వర్డ్. నేను ఇంకా వేగంగా ముందుకు తీసుకొని వెళ్ళడానికి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా తొందరపడి నిర్ణయాలు మన జీవితాల్లో నష్టాన్ని కలిగిస్తాయి. అందుకే జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు, చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం, ప్రావర్బ్స్ చాప్టర్ 19 వర్స్ 2. ఒకటి తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. తొందరపడి నడుచువాడు ఏమైపోతాడంట? దారి తప్పిపోవును. అండర్లైన్ దట్ వర్డ్, తొందరపడి నడుచువాడు. నీ జీవితంలో ప్రతిదాని విషయంలో తొందర ఎప్పుడైతే ఉంటుందో జరిగేటువంటి నష్టం ఏంటి తెలుసా? దారి తప్పిపోతావు నువ్వు, అందరం చూద్దాం ఒకసారి ఆ మాట. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. మరొకసారి చూద్దాం. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకడు తెలివి లేకుండుట చేత మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. తొందరపడి నడిచేవాడు ఏమవుతాడంట? సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, దారి తప్పిపోతాడు. డోంట్ బి ఇన్ హరీ. నీ జీవితంలో తొందరవద్దు అంటే ప్రతి విషయంలో ప్రార్థన చేయి. ప్రభువా, ఇది నేను చెయ్యొచ్చా, ఇది నేను వెళ్ళొచ్చా? దేవుని బిడ్డలారా, నీ నిర్ణయాలు సరి అయిన నిర్ణయాలుగా ఉండాలి అంటే కొన్ని సూచనలు ఈరోజు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది నేను చెయ్యొచ్చా చేయకూడదనే సందర్భంలో నువ్వు ప్రార్థన చేసే విషయంలో ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏది కరెక్ట్ అని తెలుసుకోవాలి. జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, నీవు ఒక విషయంలో దేవుని దగ్గర కనిపెడుతూ ఉండగా ప్రతిరోజు బైబిల్ చదువుతూ ఉండు. ఖచ్చితంగా దేవుడు వాక్యం ద్వారా డైరెక్ట్గా మాట్లాడతాడు. అది చెయ్యొచ్చా చేయకూడదా ఖచ్చితంగా మాట్లాడతాడు. 2,
నువ్వు దాని విషయంలో ప్రభువా ఈ సంబంధం చేసుకోవాలన్నా, లేకపోతే ఈ ప్రాంతానికి వెళ్ళాలన్నా, ఈ ఉద్యోగం చేయాలన్నా అనేటువంటి విషయంలో నువ్వు నిజంగా దేవుని దగ్గర ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేస్తుండగా దేవుని చిత్తం అయితే మనసులో చాలా నెమ్మది ఉంటుంది, లేకపోతే నీకే ఏందో కొంచెం అలజడిగా ఉంటుంది. ఒకటి, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. అందుకే తొందరపడకుండా దేవుని వాక్యం దగ్గరికి రా, తొందరపడకుండా ప్రార్థన చేయి. మూడోదిగా ఈ రెండింటి ద్వారా నీకు ఏం సమాధానం లేదా? అలాగైతే ఖచ్చితంగా నీ చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. ఇంకా ఇది కూడా లేదా? ఫోర్త్ థింగ్, నేను ఆత్మీయంగా నడిపిస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడు. ప్రభువా, నేను ఇప్పుడు దైవ సేవకుని దగ్గరికి వెళ్తున్నాను, నాకు ఒక సమాధానం కావాలి. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కొత్త ఆరంభాన్ని ఇచ్చే దేవుడున్నాడు, కొత్త ఆరంభాన్ని ఇచ్చే దేవుడున్నాడు. మనం మర్చిపోకుండా దేవుని వైపు చూద్దాం. 1 సంవత్సరం 10 రోజులు నోవహు ఎక్కడున్నాడు తెలుసా? ఓడలోనే ఉన్నాడు, తొందరపడలా. ఈరోజు ఏమన్నా తొందరపడుతున్నావా? తొందరపడుతుంటే ఈరోజు దేవుడు చెప్పే మాట, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. వారే పక్షి రాజుల వల్ల పైకి ఎగురుతారు, వాళ్ళు అలసిపోరు, సొమ్మసిల్లరు, ముందుకు సాగుతారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవుని బిడ్డలంగా మనం చేయాల్సిన పని ఒకటి, దేవా నాకు కొత్త ఆరంభాన్ని ఇచ్చే దేవుడు. ఐ బిలీవ్ ఇన్ యూ లార్డ్. నీవు 1 సంవత్సరం 10 రోజులు లోపల ఉండగా కష్టంలో నీ భవిష్యత్తును ప్లాన్ చేసే దేవుడు ఉన్నాడు, మర్చిపోవద్దు. 2, తొందరపడకుండా లోపలనే ఉండు, నీ కొరకు ఒక శ్రేష్టమైన భవిష్యత్తు ఉంటుంది. దేవుని మెథడ్ ఏంటి తెలుసా? వెయిట్. సాతాను మెథడ్ ఏంటి తెలుసా? బి అన్ హరీ. తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకో, తొందరగా ఆలోచన చేయి. నీ దగ్గరికి ఎవరైనా వచ్చి తొందరగా ఇది చేయమంటున్నారా, గుర్తుంచుకో, వాళ్ళు సాతాను సంబంధికులేమో. అందుకే ప్రార్థన చేయి. తొందరగా బ్రదర్, డోంట్ మేక్ ఎనీ డిలే. తొందరగా మీ నిర్ణయం చెప్పండి, మీ యొక్క ఆలోచన చెప్పండి, మీరేమనుకుంటున్నారో చెప్పండి, ఇది చెయ్యండి, తొందరగా వెంటనే డబ్బు కట్టండి, వెంటనే ఇది చేయండి. తొందరపరిచేటువంటి వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు తెలుసా? అక్కడే మనం చాలా నష్టపోతాం. దేవుని సహాయం కోరదాం. 1, ప్రతిరోజు అందుకే వాక్యం చదవాలి. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, వాక్యం ద్వారా ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, 2, నువ్వు ప్రార్థన చేస్తున్నా ఖచ్చితంగా వ్యక్తిగతంగా ప్రార్థన చేయి. కుటుంబంగా కలిసి ఏదో 2 నిమిషాలు కూర్చో దేవుని దగ్గర. దేవా, ఇది నా సమస్య, నాకు సమాధానం ఈ ప్రభువా. వెన్ యు ఆర్ ప్రేయింగ్ దేర్ విల్ బి పీస్. దేవుని అడుగుతున్నప్పుడు ఒక విషయంలో సమాధానం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. అది నీకే తెలుస్తుంది, అనుభవించిన వాళ్ళే చెప్పగలరు అది. 2వదిగా, నీవు సమాధానం లేకుండా ఉన్నావా? డోంట్ బి అన్ హరీ. తొందరపడవద్దు, నిర్ణయం విషయంలో తొందరపడి చెప్పొద్దు. 3, ఖచ్చితంగా పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. 4, ఆత్మీయ నాయకుల దగ్గరికి వెళ్ళి సలహా తీసుకో. అప్పుడు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా నీ భవిష్యత్తును గురించి ఆలోచన చేసి కొత్త ఆరంభాన్ని ఇచ్చే దేవుడు యావే కదాష్, ఆయన నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, 2వ ఆరాధన 10:30కు, 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడ్డలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.